Hello everyone. I hope you're doing amazing. నా పేరు హెలెన్ క్యాథరిన్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టైటిల్ యాజ్ యూ హ్యావ్ సీన్ సింగిల్నెస్ యాజ్ ఎ క్రిస్టియన్ పార్ట్ 2 ఈరోజు మనం నేర్చుకోబోతున్నాము. సో ఇఫ్ దిస్ ఈస్ యువర్ ఫస్ట్ టైం, మీరు ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే వీడియోని పాజ్ చేయండి, ఫస్ట్ పార్ట్ వెళ్ళి చూడండి. సో ఈ పార్ట్ మీకు బాగా అర్థమవుతుంది. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్. సో ఒక చిన్న రీక్యాప్ ఫ్రమ్ పార్ట్ 1. సింగిల్నెస్ అంటే ఏంటి అనే విషయాన్ని మనం నేర్చుకున్నాము. సింగిల్నెస్ అనేది ఒక సాడ్, బోరింగ్, మిజరబుల్ లైఫ్ కాదు. సింగిల్నెస్ సీజన్ అనేది ఇట్స్ యాక్చువల్లీ ఎ గిఫ్ట్ అనే విషయం మనం నేర్చుకున్నాం. ఎందుకు ఇది గిఫ్ట్ అంటే, మన జీవితంలో చాలా మటుకు ఈ సింగిల్నెస్ సీజన్ అనేది షేప్ చేస్తుంది. దిస్ సీజన్ విల్ షేప్ మోస్ట్ ఆఫ్ యువర్ ఎంటైర్ లైఫ్ అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. అయితే ఇంత వాల్యుబుల్ అయిన సింగిల్నెస్ సీజన్లో మనం ఏం చేయాలి, వాట్ షుడ్ వీ డూ యాజ్ సింగిల్ యంగ్ క్రిస్టియన్స్ అనే విషయం కూడా మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిది గ్రో ఇన్ యువర్ ఇంటిమసీ విత్ జీసస్, రెండవది వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. సో ఐమ్ జస్ట్ క్యూరియస్, ఈ రెండిట్లో ఏ విషయాలు మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఐ వాంటెడ్ టు నో. సో కామెంట్స్లో మీరు తెలియజేయండి. ఏసైతే అన్యోన్యమైన సహవాసంలో మీరు ఎదుగుతున్నారా ఇప్పుడు, లేకపోతే మీ పైన మీరు పని చేసుకుంటున్నారా, అది మీ ఎడ్యుకేషన్ ఆర్ జాబ్ ఆర్ హెల్దీ లైఫ్ స్టైల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఐ వుడ్ లవ్ టు హియర్ యూర్ రెస్పాన్సెస్. సో ఈరోజు వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సింగిల్నెస్ సీజన్లో మనము తెలుసుకోవాల్సిన మూడవ పాయింట్ ఏంటో మనం చూద్దాం. అండ్ దాట్ ఈస్ ప్రేయింగ్ ఫర్ యువర్ ఫ్యూచర్ స్పౌస్. మీ భాగస్వామి కొరకు మీరు ప్రార్థన చేయటము. ఐ నో ఈ విషయం మనం చాలాసార్లు వినుంటాం కదా, మన పేరెంట్స్ దగ్గర నుండి, మన యూత్ లీడర్స్ దగ్గర నుండి, మన చర్చ్లో యూత్ మీటింగ్స్, యూత్ గ్యాదరింగ్స్లో ఎక్కువ సార్లు క్రిస్టియన్స్కి, యంగ్ పీపుల్కి చెప్పే విషయం ఏంటంటే, ప్రే ఫర్ యువర్ మ్యారేజ్, ప్రే ఫర్ యువర్ ఫ్యూచర్ స్పౌస్ అని చెప్తూ ఉంటారు. సో ఇట్ మైట్ సౌండ్ లిటిల్ క్లీషే, విని ఇది మనకి ఎంతో అలవాటు అయిపోయి ఉండొచ్చు. అయితే హ్యావ్ యూ ఎవర్ థాట్ వై ఈజ్ ఇట్ సో ఇంపార్టెంట్ టు ప్రే ఫర్ అవర్ ఫ్యూచర్ స్పౌస్? మన భవిష్యత్తులో దేవుడు మనకి ఇవ్వబోయే భర్త కానీ, భార్య కానీ, వారి కొరకు మనం ఇప్పటి నుండే ప్రార్థన చేయడం ఎందుకు ఇంపార్టెంట్? మన రక్షణ తర్వాత మన జీవితంలో మనం తీసుకోబోయే అతి ప్రాముఖ్యమైన రెండవ నిర్ణయం ఏంటి అంటే, మన ఫ్యూచర్ పార్ట్నర్. So one of the most important decisions that you take after salvation is your marriage or picking your future spouse. So ఇదేనా ఇంపార్టెన్స్ అంటే నో, దీనికంటే ఇంకా లోతైన ప్రాముఖ్యత ఉన్నది. స్టే విత్ మీ, లెట్స్ టాక్ అబౌట్ ఇట్. సో దేవుడు మన దేహాన్ని చేసిన విధానం, మన బాడీని చేసిన విధానం ఒక్కసారి మనం తలుచుకుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. మన బాడీలో ఒక ఫేజ్ ఉంటుంది, అది ఏంటంటే అడాలసెన్స్ ఫేజ్. ఈ ఫేజ్ గురించి మీరు ఇప్పటికే వినుంటారు, యూ మస్ట్ హ్యావ్ ఆల్రెడీ నోన్. సో ఈ అడాలసెన్స్ ఫేజ్ అనేది ఏంటంటే, ఇది 10 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వరకు ఉంటుంది ఈ ఫేజ్. ఈ ఫేజ్లో ఏం జరుగుతుందంటే, మన బాడీలో హార్మోనల్ చేంజెస్ అనేవి ప్రారంభించబడతాయి. ఫిజికల్గా మనం మారుతాము, మెంటల్గా మారుతామన్నమాట. సో ఒక్క మాటలో చెప్పాలంటే, దిస్ ఈజ్ అ ఫేజ్ విచ్ ట్రాన్సిషన్స్ ఇంటూ అడల్ట్హుడ్. అంటే 18, 19, 20స్లోకి వెళ్ళడానికి ఈ ఫేజ్ దారితీస్తుంది అన్నమాట. సో ఈ 10 సంవత్సరాలు ఉండే మన బాడీలో జరిగే మార్పుల వలన, మన బాడీలో ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల, ఈ ఫిజికల్ చేంజెస్ వల్ల, మెంటల్ చేంజెస్ వల్ల ఒక్క విషయం అనేది మన బాడీలో చోటు చేసుకుంటుంది. అది ఏంటంటే అట్రాక్షన్ టు ది ఆపోజిట్ జెండర్. సో స్టే విత్ మీ. అవతల జెండర్కి, అంటే బాయ్ అయితే గర్ల్కి, గర్ల్ అయితే బాయ్కి, అవతల వాళ్ళకి ఆకర్షణీయం అవ్వటము. సో మీరు అనుకోవచ్చు, నో 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 దట్ ఈస్ ఎ సిన్, ఇది పాపము అంటే ఇట్స్ నాట్ ఎ సిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది దేవుడు మనల్ని రూపించిన విధానము. దిస్ ఇస్ ద వే గాడ్ హ్యాస్ డిజైన్డ్ అస్. మీరు అనుకోవచ్చు, వై డిడ్ గాడ్ డిజైన్ అస్ టు బి అట్రాక్టెడ్ టు ది అదర్ పర్సన్ అంటే, ఆఫ్ కోర్స్ దీని ఆన్సర్ మీరే చెప్పవచ్చు, ఇట్స్ ఫర్ మ్యారేజ్. మ్యారేజ్ కోసము. మ్యారేజ్లో జరిగేది ఏంటి, ఈచ్ పర్సన్ ఈస్ అట్రాక్టెడ్ టు ఈచ్ అదర్. దిస్ డజంట్ స్టార్ట్ ఎట్ ఏదో 20కో 25కో స్టార్ట్ అవుతుంది. 10 సంవత్సరాల నుండే మన బాడీలో జరిగే మార్పులు బట్టి అవతల జెండర్కి మనం ఆకర్షణీయం అవుతామంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దిస్ ఈజ్ న్యాచురల్ అండ్ దిస్ ఈజ్ నార్మల్. దెర్ ఈస్ నథింగ్ రాంగ్ విత్ యూ. సో చాలామంది అనుకోవచ్చు, అమ్మో నేను పాపంలో పడుతున్నాను, ఏం జరుగుతుంది నా బాడీలో. చాలామందికి తెలియక ఈ ఫీలింగ్స్ని వాళ్ళు ఎలా నావిగేట్ చేయాలో వాళ్ళకి తెలియదు. కొంతమంది పేరెంట్స్ వారికి చెప్పలేకపోవచ్చు, పెద్దలు వారికి చెప్పలేకపోవచ్చు. పేరెంట్స్, పెద్దలు చేసే పని ఏంటంటే రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు, ఎక్కువ ఉండద్దు వారితో, లేకపోతే ఎక్కువ వీరితో ఉండద్దు అని చెప్తారు. కానీ మన బాడీలో జరుగుతున్న మార్పుల వల్ల ఇటువంటి ఫీలింగ్స్ మనకు వస్తున్నాయని చాలా తక్కువ మంది మనకి చెప్తారు. ఓకే, సో
దేవుడే ఈ ఫీలింగ్స్ పెట్టాడు. దేవుడే ఈ అట్రాక్షన్ అనేది మన బాడీలో పెట్టాడు. దిస్ ఇస్ నార్మల్, దిస్ ఇస్ న్యాచురల్ అని మనం తెలుసుకున్నాం. అయితే చాలామందికి ఈ ఫీలింగ్స్ని ఎలా నావిగేట్ చేయాలో తెలియక సులువుగా ది స్టార్ట్ చేసింగ్ ఆఫ్టర్ బాయ్స్ అండ్ బాయ్స్ ది స్టార్ట్ చేసింగ్ ఆఫ్టర్ గర్ల్స్. ఈ ఏజెస్లో అంటే 10 to 19 ఏజెస్లో ఈ హార్మోనల్ చేంజెస్ ఎక్కువ ఉండడం వల్ల, ఈ ఆకర్షణ అనేది ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి ఏం చేయాలో తెలియక బాయ్స్ వెంట పడుతూ ఉంటారు. బాయ్స్ అయితే గర్ల్స్ వెంట పడుతూ ఉంటారు. మరి అన్నెసరీ రిలేషన్షిప్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే లస్ట్ఫుల్ థింకింగ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే మోహపు ఆలోచనలు, మోహపు కోరికలు, ఇటువంటివన్నీ కూడా వారికి అట్రాక్షన్ వల్ల మీరు వస్తూ ఉంటాయి అన్నమాట. సో మీరు అనొచ్చు, దేవుడే పెట్టాడు కదా ఈ అట్రాక్షన్. ఇఫ్ గాడ్ హ్యాస్ గివెన్ ఇట్, ఇఫ్ దిస్ ఇస్ నార్మల్, ఇది న్యాచురల్ అంటే ఎందుకు ఇది పాపానికి గురి చేస్తుంది? సో స్టే విత్ మీ. సో దేవుడు పెట్టాడు, ఎస్. అయితే ఈ అట్రాక్షన్ అనేది మీకు కలిగినప్పుడు మీకు ఒక చాయిస్ ఉన్నది. అది ఏంటంటే యూ కెన్ యాక్ట్ ఆన్ ది అట్రాక్షన్ ఆర్ యూ డోంట్ హ్యావ్ టు యాక్ట్ ఆన్ ది అట్రాక్షన్. అంటే మీకు కలిగిన ఆకర్షణని బట్టి ఆకర్షణని మీరు అనుసరించవచ్చు, లేకపోతే అనుసరించక్కర్లేదు. కమింగ్ టు ద టాపిక్, మన పాయింట్ ఏంటి? ప్రేయింగ్ ఫర్ యువర్ ఫ్యూచర్ స్పౌస్. వై ఇస్ ప్రేయింగ్ ఫర్ యువర్ ఫ్యూచర్ స్పౌస్ సో ఇంపార్టెంట్ అంటే, మొట్టమొదటిగా మనం చూసాం, దిస్ ఇస్ ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్ ఆఫ్ యువర్ లైఫ్ ఆఫ్టర్ సాల్వేషన్. రక్షణ తర్వాత అతి ప్రాముఖ్యమైన డెసిషన్ ఏంటి అంటే మ్యారేజ్. సో యాజ్ ఎ క్రిస్టియన్ ఈ అడాలసెన్స్ ఫేజ్ కూడా వెళ్తున్న మనం, అంటే 10 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వరకు ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల ఈ అట్రాక్షన్ అనేది మన బాడీలో వచ్చినప్పుడు, ఈ అట్రాక్షన్ ఈ 19 సంవత్సరాల తర్వాత ఆగిపోతుంది. 20స్లో, మీ 30స్లో ఈ అట్రాక్షన్ ఏమవుతుందంటే గ్రో అవుతూ ఉంటుంది అన్నమాట, డెవలప్ అవుతుంటుంది అన్నమాట. మన సింగిల్ లైఫ్లో ఈ అట్రాక్షన్ చాలా పెద్ద పాత్ర వహిస్తుంది. అయితే ఒక క్రైస్తవుడిగా, ఒక చర్చ్కి వెళ్తున్న బిడ్డగా, ఒక బైబిల్ చదువుతున్న బిడ్డగా, పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన బిడ్డగా మనము చేయగలిగిన శ్రేష్టమైన పని ఏంటి ఈ ఫేజ్లో? ఇట్ ఇస్ నన్ అదర్ దాన్ ప్రేయింగ్ ఫర్ యువర్ ఫ్యూచర్ స్పౌస్ ఎర్లీ ఆన్. దేవుడు మీకు ఇవ్వబోయే భాగస్వామి కొరకు ముందుగానే మీరు ప్రార్థన చేయటము. ఒక వ్యక్తికి ఆకర్షణీయం అవుతున్నప్పుడు ఆ ఫీలింగ్ని పట్టుకొని ఆ ఫీలింగ్ని మనం ప్రార్థనగా మలచాలి. whenever you get attracted to someone, redirect that feeling into prayer instead of suppressing them. ఆ ఆకర్షణీయాన్ని మీరు అణచకుండా, దేవా ఈ వ్యక్తి పట్ల నేను ఇలా ఫీల్ అవుతున్నాను, ఈ వ్యక్తి నా భాగస్వామి అయితే నన్ను నడిపించు, ఈ వ్యక్తి నా భాగస్వామి కాకపోతే నాకు దూరం పెట్టు. ఎప్పుడైతే ఇలా ప్రార్థన చేయడం మీరు మొదలు పెడతారో, దేవా నా ఫ్యూచర్ భాగస్వామి కొరకు నన్ను సిద్ధపరచు, యేసయ్యా నా ఫ్యూచర్ భాగస్వామి కొరకు నన్ను మలచు, ఆ సరైన సమయం వచ్చే వరకు నేను వెయిట్ చేసే కృపను నాకు ఇవ్వు అని ఎప్పుడైతే మీరు ప్రార్థన చేయడం మొదలు పెడతారో 4 విషయాలు జరుగుతాయి. మొట్టమొదటిది గైడెన్స్. సో ఎప్పుడైతే దేవా ఈ వ్యక్తి పట్ల నాకు ఇటువంటి ఆకర్షణ భావన కలుగుతుంది, ఐఎమ్ ఫీలింగ్ అట్రాక్టెడ్ టు దిస్ పర్సన్ అని మీరు ఎప్పుడైతే ఏసైకి చెప్తారో, ఇన్స్టెడ్ ఆఫ్ సప్రెసింగ్, అంటే ఏది జరగలేనట్టు, మీరు ఏది ఫీల్ అవ్వలేనట్టు ఆ ఫీలింగ్ మీరు అనొచ్చకుండా దేవుని దగ్గర మీ నిజస్థితిని ఒప్పుకున్నప్పుడు దేవుడు మిమ్మల్ని గైడ్ చేస్తాడు. హీ విల్ టెల్ యూ నో, దిస్ ఈజ్ నాట్ ద పర్సన్ అని దేవుడు చెప్తాడు. యూ స్టిల్ హ్యావ్ టు వెయిట్ అని దేవుడు చెప్తాడు. దేవుడు అంటాడు వాళ్ళని కట్ చేయి అంటాడు. చివరికి మీ దేవుడు ఎంతవరకు గైడ్ చేస్తాడంటే, మీ ఫ్యూచర్ స్పౌస్ని, ఫ్యూచర్లో మీ భాగస్వామిని మీరు కలిసేంత వరకు కూడా దేవుడు మిమ్మల్ని గైడ్ చేస్తూనే ఉంటాడు. రెండోది ఫోకస్. ఎప్పుడైతే మీ ఫ్యూచర్ స్పౌస్ కొరకు మీరు ప్రార్థన చేయడం మొదలు పెడతారో, యూ విల్ హ్యావ్ ఫోకస్. అంటే యాజ్ ఎ టోల్డ్ యూ, యంగ్ స్టేజ్లో అనేక విషయాలకి మనం ఆకర్షణీయం అవుతాం. ఎప్పుడైతే మీ భాగస్వామి కొరకు మీరు ప్రార్థన అనేది అలవాటు చేసుకున్నారో, డిస్ట్రాక్షన్స్ అనేవి మనకు ఉండవు. ఒకరికి మీరు అట్రాక్ట్ అయినా దేవునితో మీరు మాట్లాడుతున్నారు కదా, మీరు నేరుగా సూట్గా వెళ్తారు. ఎందుకంటే ఒక పర్సన్ని దేవుడు నాకు ఉంచాడు, ఆ పర్సన్ ఈ పర్సన్ కాదు అనే విషయము మీకు తెలుస్తుంది. ఎప్పుడైతే తెలుస్తుందో యూ విల్ హ్యావ్ క్లియర్ ఫోకస్. ఏ విషయాల్లో కూడా మీరు డిస్ట్రాక్ట్ అవ్వరు. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ప్రిపరేషన్. ఎప్పుడైతే మీ ఫ్యూచర్ పార్ట్నర్ కొరకు మీరు ప్రార్థన చేస్తారో, దేవుడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. దేని కొరకు అంటే మ్యారేజ్ కొరకు. ఫిజికల్గా అవనివ్వండి, స్పిరిచువల్గా అవనండి, మ్యారేజ్ కొరకు దేవుడు చక్కటి రీతిలో మిమ్మల్ని ప్రిపేర్ చేస్తాడు. అండ్ ద ఫోర్త్ థింగ్ ఏంటంటే ప్రొటెక్షన్. ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతో మందికి మనం అట్రాక్ట్ అవుతాం, కానీ ఎప్పుడైతే ప్రార్థన అనేది మీరు ఎంచుకున్నారో దేవుడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఎందుకంటే మీరు దేవునితో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు, దేవా ఈ వ్యక్తికి నేను ఆకర్షణీయం అవుతున్నాను, ఈ వ్యక్తికి నేను ఆకర్షణీయం అవుతున్నాను, ఇది నీ చిత్తం అంటే దేవుడు ఏం చేస్తాడంటే ఇది నా చిత్తం కాదు అని చెప్పి ఏం చేస్తాడంటే గాడ్ విల్ షీల్డ్ యూ
గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ. ఆ వ్యక్తి మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి ట్రై చేస్తున్న దేవుడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంటాడు, గాడ్ చేస్తుంటాడు, ఆ ఫ్రెండ్షిప్ని కట్ చేస్తూ ఉంటాడు, ఆ రిలేషన్షిప్ని కట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఎప్పుడు ఇదంతా జరుగుతుందంటే వెన్ ఎవర్ యు స్టార్ట్ ప్రేయింగ్ ఫర్ యువర్ ఫ్యూచర్ స్పౌస్. దేవుడు మీకు ఇవ్వబోయే భాగస్వామి కొరకు మీరు ప్రార్థన చేయడం మొదలుపెట్టినప్పుడే ఈ 4 విషయాలు కూడా మీరు పొందుకుంటారు. సో ఐ హోప్ దిస్ హెల్ప్డ్. నెక్స్ట్ వీడియోలో ఐమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ అసలు ఫ్యూచర్ స్పౌస్ కొరకు ఎలా ప్రార్థన చేయాలి అనే విషయాన్ని నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. పరిశుద్ధ యేసయ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ డే. దేవా, ఈరోజు చక్కటి విషయాలు మేము డిస్కస్ చేసుకున్నామయ్యా. లార్డ్, నువ్వు మమ్మల్ని చేసిన విధానం చాలా ఆశ్చర్యమయ్యా. ఎవ్రీథింగ్ హ్యాస్ పర్పస్. ఎవ్రీ బిట్ ఆఫ్ అవర్ బాడీ హ్యాస్ ఏ unique purpose for the life that you have called us to live. ఈరోజు మాట్లాడిన ప్రతి విషయాలు కూడా ఎవరైతే ఆలకిస్తున్నారో వారి జీవితంలో వారు అన్వయించుకునేలాగానే సహాయం చేయండి. వారి జీవితంలో ఈ మాటలు వాళ్ళని ఎంతో ఎంకరేజ్ చేసే కృపను వారికి దయచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మరొకసారి మేము కలవడానికి, మరొక వీడియోలో ఇంకా అనేకమైన విషయాలు మేము నేర్చుకోవడానికి సహాయం చేయమని, మా ఫ్యూచర్ పార్ట్నర్ కొరకు, మా ఫ్యూచర్ స్పౌస్ కొరకు మేము ప్రార్థన చేయడం మొదలు పెట్టడానికి సహాయం చేయమని నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Amen, amen, amen. Thank you so much for watching. Marla next video, it will be out on Monday. So I hope you share this video with all your friends. My friends to share cheyandi, my Christian singles to share cheyandi, and subscribe to this channel, and I'll see you in my next video. Bye.